హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సిఎంఈకి సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ C20 రెగ్యులేషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. బిఫోర్ దట్ మనమైతే కొత్తగా డిప్లొమా FAQ అని అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో డిప్లొమాలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లైక్ సబ్జెక్ట్ వైజ్ కానీ, లేదంటే క్లాసెస్ వైజ్ కానీ, లేదంటే టిప్స్ వైజ్ కానీ, ఆర్ ఎగ్జామినేషన్ వైజ్ కానీ మీకు ఎలాంటి క్వైరీ ఉన్నా మీరైతే కామెంట్స్లో కానీ మెన్షన్ చేశారంటే మేము ఆ క్వైరీస్ తీసుకొని ఆ క్వైరీస్ పైన ఒక వీడియో చేసి క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇస్తామన్నమాట. సో ఈ డిప్లొమా FAQ అయితే స్టార్ట్ అయింది. సో మీకు ఎలాంటి క్వైరీ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ద కామెంట్ సెషన్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫై అయితే అవుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది CME వాళ్ళకి బ్లూ ప్రింట్ లో ఫస్ట్ యూనిట్ ఏంటి, నెంబర్ సిస్టమ్స్. సో నెంబర్ సిస్టమ్స్ ఒక వెయిటేజ్ 14 మార్క్స్. అండ్ అలానే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం అన్నిటికి కూడా 14 అంటే ఈవెన్చువల్లీ పాయిజ్డ్ వెయిటేజ్ మొత్తం. సో మనం ఏ యూనిట్ ని తక్కువగా చదవాలి, ఏ యూనిట్ ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటూ ఏం లేదు ఇక్కడ. సో అన్ని యూనిట్లు ఒకే ప్రయారిటీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు జస్ట్ పాస్ అవ్వాలి అనుకోండి, మీరు జస్ట్ ఒక 3 to 4 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. మీకు ఏదైతే టఫెస్ట్ యూనిట్ ఉంటుందో దాన్ని మాత్రం లీవ్ చేసేస్తే రిమైనింగ్ యూనిట్స్ అయితే నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అలా లేదు నాకు మంచి మార్క్స్ కావాలి అనుకుంటే అన్ని యూనిట్లు మీరు కన్ఫామ్గా నీట్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ కదా. సో ఆ 10 మార్క్స్ క్వశ్చన్ మనకు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఇవ్వరు అనమాట. సో ఓన్లీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ నుంచి మాత్రమే ఆ 10 మార్క్స్ క్వశ్చన్ అయితే మనకి ఇస్తారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే మీరు ఎవరైతే నాకు పాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నెంబర్ సిస్టమ్స్ లైట్ గా చూసుకునేసి రిమైనింగ్ యూనిట్స్ కొంచెం హెవీగా చూసుకోండి. ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఆ యూనిట్ లో రావచ్చు కాబట్టి మీకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ యూనిట్ నెంబర్ సిస్టమ్స్. మనకు తెలిసిందే కదా, ఈ నెంబర్ సిస్టమ్స్ లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి నార్మల్ కన్వర్షన్స్ అండ్ ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 సైన్డ్ బైనరీ నెంబర్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సైన్డ్ బైనరీ నెంబర్స్. ఈ 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే వీటితో పాటు సైన్డ్ బైనరీ నెంబర్ సిస్టమ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చి ఈ బైనరీ కోడెడ్ డెసిమల్ BCD కోడింగ్ స్కీమ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇది ఎయిదర్ వాళ్ళు 8 మార్క్స్ కన్నా అడగచ్చు, లేదంటే 3 మార్క్స్ కన్నా అడగచ్చు అనమాట. మీరు కానీ ఒకేసారి చూసుకునేటప్పుడు 8 మార్క్స్ కానీ చూసుకున్నారు అనుకోండి మీకు ఇంకా బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 3 మార్క్స్ అడిగినా ఈజీగా రాస్తారు, 8 మార్క్స్ అడిగినా మీరు ఈజీగా అటెంప్ట్ అయితే చేయగలరు అనమాట. సో మీరైతే ఈ బైనరీ కోడెడ్ డెసిమల్ BCD గురించి క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ మనం చెప్పాం కదా, ఈ 2 క్వశ్చన్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అలానే అంటే ఫస్ట్ ఈ 2 సైన్డ్ బైనరీ నెంబర్స్ కంటే కూడా మీరు సైన్డ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూసి ఇవి చూసుకోండి. ఓకేనా. అండ్ అలానే ఈ నెంబరింగ్ సిస్టమ్స్ అనమాట కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ వాళ్ళు 8 మార్క్స్ కన్నా అడగచ్చు, లేదంటే 3 మార్క్స్ కన్నా అడగచ్చు. విత్ ఇన్ ద క్వశ్చన్ 3 ఇచ్చారు, సేమ్ వాళ్ళు కూడా అలా ఇచ్చి కూడా అడగాలి అని కూడా అప్పుడు 8 మార్క్స్ అడుగుతారు. లేదు సింగిల్ అంటే ఇప్పుడు ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చేసి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి, ఆ సింగిల్ మాత్రమే చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళైతే 3 మార్క్స్ అడుగుతారు అనమాట. సో కన్వర్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కన్వర్షన్స్ మనకు తెలుసు కదా, బైనరీ అంటే ఏంటి, డెసిమల్ అంటే ఏంటి, ఆక్టల్ అంటే, హెక్సాడెసిమల్ అంటే ఏంటి అని చెప్పి. సో వాటికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అనమాట, బూలియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్ అండ్ బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మనకు తెలుసు కదా, ఈ యూనిట్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకు 10 మార్క్స్ క్వశ్చన్ కూడా రావడానికి. సో ఫస్ట్ ఇక్కడ మనం కానీ దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ చూసామంటే ఇక్కడ చూసారా, ఈ బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్ లో మనకు హాఫ్ యాడర్, అలానే ఫుల్ యాడర్, నెక్స్ట్ వచ్చి ప్యారల్ యాడర్, అలానే సీరియల్ యాడర్. సో ఈ ఫోర్ నేమ్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వచ్చేదానికైతే 85 to 95% ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఏదర్ అది డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 4-bit parallel adder using full adders, draw and explain 4-bit parallel adder or a 2's complement subtractor circuit. Okay,
సో ఏదన్నా సరే, బట్ ఇందులో మీరు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనుకోండి, ఇప్పుడు హాఫ్ యాడర్ నేర్చుకోవాలి అనుకోండి, మీరు డయాగ్రామ్తో సహా నేర్చుకోండి. ఫుల్ యాడర్ అనుకోండి, డయాగ్రామ్తో సహా నేర్చుకోండి. అలానే ప్యారలల్ కానీ సీరియల్ ఏదన్నా సరే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది కంటెంట్ కాదు, డయాగ్రామ్స్. ఎందుకంటే ఈవెన్ దో మనం డయాగ్రామ్ వేసాం అనుకో, మనకి ఏదైతే అర్థమైందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. డయాగ్రామ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే మనకు కంటెంట్ ఆల్మోస్ట్ చూడరు ఎవరు. ఫస్ట్ మనకు చూసేది ఏంటంటే సర్క్యూట్ డయాగ్రామ్స్. సో మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ పిక్చర్ పర్ఫెక్ట్గా మీరు కానీ డ్రా చేయగలిగితే మీకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 4 ఆర్డర్స్లో నుంచి మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన డయాగ్రామ్స్. ఓకేనా, ఇక్కడ చూడు, ఇక్కడ కూడా చెప్పాను నేను 4-bit ప్యారలల్ యాడర్ని ఫుల్ యాడర్స్ యూజ్ చేసి డ్రా చేయాలి. ఓకేనా, అండ్ అలానే ఈ డిఫరెన్సెస్ కూడా సీరియల్ యాడర్కి ప్యారలల్ యాడర్కి డిఫరెన్సెస్ చూసుకోండి. సో అండ్ అలానే ఇక్కడ వచ్చి లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ మనకు ఆల్రెడీ మనకు తెలిసే ఉంటాయి లాజిక్ గేట్స్ అనేటివి. సో ఆర్ గేట్ కానీ, నాండ్ గేట్ కానీ, నాట్ గేట్ కానీ, నార్, నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్ నాట్స్. ఓకేనా, ఇవన్నీ మనకు తెలిసినవి కాబట్టి ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి వీటంతా. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయితే ఉంటాయి అన్నమాట. ఈ 2 క్వశ్చన్స్, ద ఇంప్లిమెంట్ నాండ్, నార్, నాట్, ఎక్స్ఆర్ గేట్స్ యూజింగ్ నాండ్ గేట్స్ ఓన్లీ, అండ్ ఇంప్లిమెంట్ నాండ్, నార్, నాట్, ఎక్స్ఆర్ గేట్స్ యూజింగ్ నార్ గేట్ ఒకటి. సో నార్ గేట్ యూజ్ చేసి ఈ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ నాట్ గేట్ యూజ్ చేసి ఈ గేట్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కూడా మనకు 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు క్లియర్గా చూసుకొని, అండ్ ఇందులో ఇంకా 3 మార్క్స్కి అయితే నార్మలీ ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్స్, నాండ్, నార్, నాట్ ఆపరేషన్స్ విత్ ట్రూత్ టేబుల్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అండ్ అలానే వర్కింగ్ ఎక్స్ఆర్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్నార్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ట్రూత్ టేబుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. లేదు స్టేట్ డిమోర్గన్స్ థీరమ్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే మనకు డిఫైన్ చేయమని అయితే అడుగుతారనమాట. అండ్ ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద సమ్స్. ఈ 2కి డిఫరెన్స్ నీట్గా చూసుకోండి. అండ్ ఇంకొన్ని టైమ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒక కే మ్యాప్ ఒకటి ఇచ్చేసి దానికి మనం కే మ్యాప్ డ్రా చేసి ఆ ఇచ్చిన ఈక్వేషన్ సింప్లిఫై చేసి అయితే రాయమని అడుగుతారనమాట. సో ఇది కూడా కే మ్యాప్ కూడా చూసుకోండి, మీకు చాలా చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ 3rd యూనిట్కి వెళ్తే ఫ్లిప్ ఫ్లాప్స్. ఇందులో మనకు ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా అంటే చాలా డయాగ్రామ్స్ అయితే మనకు వస్తాయి. కౌంటర్స్ కానీ, ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, చాలా చాలా అంటే డయాగ్రామ్స్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు కంటెంట్ కంటే కూడా ముందు మీరు డయాగ్రామ్స్ నేర్చుకుంటే ది బెస్ట్ అనమాట. మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనకు కంటెంట్ అయితే మర్చిపోతాం, బట్ డయాగ్రామ్స్ కానీ మనకు గుర్తున్నాయి అంటే ఆ డయాగ్రామ్స్ బేస్డ్ ఆన్ మనం కంటెంట్ కూడా మన ఓన్గా మనమే రాసేయచ్చు. ఓకేనా, సో ఈ యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ఎస్టీ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ అలానే ఇవన్నీ 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే అసింక్రనస్ అండ్ సింక్రనస్ వీటికి డిఫరెన్సెస్, అండ్ సింక్రనస్ ఏం చేస్తుంది, అసింక్రనస్ ఏం చేస్తుంది అని చెప్పి కూడా మీరు అయితే చూసుకోండి అనమాట. అండ్ అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి నాండ్ ల్యాచ్ అండ్ నార్ ల్యాచ్ సర్క్యూట్స్ విత్ ట్రూత్ టేబుల్ అండ్ టైమింగ్ డయాగ్రామ్. ఓకేనా, సో ఇవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ మొత్తంలో 2 మేజర్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ల్యాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్. సో ల్యాచెస్లోంచి నాండ్, నారు, అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్లో నుంచి ఆర్ఎస్, ఆర్ఎస్టీ, డి, జేకే, టీ అండ్ మాస్టర్ స్లేవ్. సో వీటిలోంచి అయితే అడిగితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా 3 మార్క్స్ కింద వస్తే డిఫైన్ ఫ్లిప్ ఫ్లాప్, లాచ్, ట్రిగరింగ్, టైప్స్ ఆఫ్ ట్రిగరింగ్, అండ్ లాచ్కి ఫ్లిప్ ఫ్లాప్కి ఒక డిఫరెన్సెస్. ఓకేనా, ఇవి అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ నీడ్ ఆఫ్ ద మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్, ఈ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఈ 3rd యూనిట్ మొత్తానికి మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఒకటి లాచెస్, ఇంకోటి వచ్చి ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఆ 2 పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చి 4th యూనిట్ కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్. సో ఇందులో ఫస్ట్ మనకు కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ చూసాం అనుకోండి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద మాడ్యూల్ 8 రెపెల్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వేవ్ ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. అండ్ అలానే మాడ్యూల్ 16, మాడ్యూల్ 10 అసింక్రనస్, మాడ్యూల్ 8 సింక్రనస్, మాడ్యూల్ 16 సింక్రనస్, మాడ్యూల్ 10 సింక్రనస్. సో
ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 8, 16, 10 ఉన్నాయి. బట్ వాటిలో కొన్ని ఇవి వచ్చి అసింక్రనస్, ఇవి వచ్చి సింక్రనస్. ఓకేనా. సో వీటికి నేను చెప్పాను కదా ఇంతకుముందు, మనం అసింక్రనస్ అండ్ సింక్రనస్ కానీ మనము డిఫరెన్స్ చూసుకుంటూ నేర్చుకుంటే ఇక్కడ ఇవి డ్రా చేయడం ఈజీ అనమాట. ఓకేనా. సో ఇవి డ్రా చేయడం ఈజీ. వాటిని మీరు నేర్చుకునేటప్పుడే డిఫరెన్సెస్ కానీ నేర్చుకున్నాను అనుకోండి, ముందు యూనిట్లో ఏదైతే మనము ఫ్లిప్ ఫ్లాప్స్ యూనిట్లో చూసామో ఆ క్వశ్చన్కి యూజ్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే రిజిస్టర్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఈ రిజిస్టర్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఇవైతే ఉన్నాయన్నమాట. ఏవి? డ్రా ద వర్కింగ్ ఆఫ్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్ విత్ ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్, షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్, షిఫ్ట్ రైట్ రిజిస్టర్స్, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అండ్ డ్రా ద యూజ్ ఆఫ్ అ షిఫ్ట్ రిజిస్టర్ హ్యాస్ అ మెమరీ. సో ఈ క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఏదైతే షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్ అండ్ షిఫ్ట్ రైట్ రిజిస్టర్స్ ఉన్నాయో ఈ 2 అయితే ఇంకా క్లియర్గా ఇంకా నీట్గా అయితే చూసుకోండి మీరు. అండ్ యూనిట్లో కూడా సేమ్ మనము బిఫోర్ యూనిట్లో ఎట్లయితే లాచెస్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయని చెప్పాము, యూనిట్లో కూడా 2 థింగ్స్ అవి ఉన్నాయి. ఒకటి వచ్చి కౌంటర్స్, ఇంకోటి వచ్చి రిజిస్టర్స్. సో వాళ్ళు మ్యాక్స్ కౌంటర్స్ వర్సెస్ రిజిస్టర్స్, అంటే కౌంటర్స్ నుంచి ఏ, రిజిస్టర్స్ నుంచి బి, లేదంటే రిజిస్టర్స్ ఏ, కౌంటర్స్ బి. సో ఇలానే అయితే ఇస్తారనమాట. సో నేను ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయితే ఉంది కదా, సో ఆ క్వశ్చన్ పేపర్లో ఇప్పుడు ఫర్ అఫ్ కోర్స్ 15th క్వశ్చనే తీసుకోండి. 15th క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వస్తుంది? 5th యూనిట్ నుంచి అయితే వస్తుంది. కానీ 5th యూనిట్లో పర్టికులర్ ఒక టాపిక్ పైన వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ మనం ఎలా రాస్తే ఇంకా మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి యూజ్ ఉంటుంది, అండ్ అలానే కన్ఫామ్గా ఆ పర్టికులర్ టాపిక్ నేర్చుకుంటే మనం అది పాస్ అయిపోవచ్చా అని చెప్పి అయితే చేయాలనుకుంటాను. ఒకవేళ మీకు కానీ ఆ వీడియో కావాలి, నేను చెయ్యాలి అనుకుంటే మీరు అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చి యూనిట్లో వచ్చి నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్తే నార్మల్ డిఫైన్ కౌంటర్ అంటే ఏంటి, అలానే సింక్రనస్ అసింక్రనస్ కౌంటర్స్ అంటే ఏంటి, ఇవైతే మనకు డిఫరెన్షియేట్ అడుగుతుంది. అండ్ అలానే అడ్వాంటేజెస్ ఆఫ్ సింక్రనస్ కౌంటర్స్, అలానే ప్రోగ్రామబుల్ కౌంటర్, ఇది కూడా మనకు 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ చాలా హైలీ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోగ్రామబుల్ కౌంటర్ ఏదైతే ఉందో అది చూసేటప్పుడే దాని ఒక నీడ్ ఏంటి, దాని ఒక డిజైన్ ఎలా ఉంటుంది అని అయితే కూడా మీరు చూసుకోండి. ఓకేనా. అలానే రిజిస్టర్, డిఫైన్ రిజిస్టర్, స్టేట్ నీడ్ ఆఫ్ రిజిస్టర్, టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్, అండ్ ఈ వీటికి డిఫైనేషన్స్, అంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే ఏంటి, సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్ అంటే ఏంటి, ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే ఏంటి, అలానే ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్ అంటే ఏంటి అని చెప్పి వీటిని డిఫైన్ చేయమని కూడా ఒకసారి అడుగుతారు. బట్ మ్యాథ్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 5th యూనిట్ అనమాట. ఈ 5th యూనిట్ అడిషనల్ కాంబినేషన్ సర్క్యూట్స్. ఓకే. సో ఇందులో 8 మార్క్స్కి యూనిట్లో అడిగే క్వశ్చన్స్ ఏవి? మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్. ఓకేనా. ఈ 4 టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్లో నుంచి వాళ్ళు 2 టాపిక్స్ అయితే ఇస్తారు. దాంట్లో మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్ నుంచి ఒకటి కావచ్చు, లేదంటే ఎన్కోడర్ అండ్ డీకోడర్లో నుంచి ఒకటి కావచ్చు. ఓకేనా. సో ఇలా అయితే ఇస్తారు. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయని ఒకసారి చూస్తే చూస్తారా, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ 4 to 10 లైన్ డీకోడర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ట్రూత్ టేబుల్, అండ్ అలానే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ an 8 to 3 ఎన్కోడర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ట్రూత్ టేబుల్. సో మనకు ఈ ఆపరేషన్ అయితే డ్రా చేసి దానికైతే సర్క్యూట్ డయాగ్రామ్ వేసి అండ్ ట్రూత్ టేబుల్ కూడా అయితే మనం రాయాల్సి ఉంటుంది 2 క్వశ్చన్స్కి. అండ్ అలానే ఇక్కడ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామబుల్ లాజిక్ అర్రే, ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రోగ్రామబుల్, ఇక్కడ చెప్పాను ఇంతకుముందు యూనిట్లో ప్రోగ్రామబుల్ గురించి కూడా చూసుకోవాలని చెప్పి, ఇక్కడ ప్రోగ్రామబుల్ కౌంటర్, అది కౌంటర్, ఇదేంటంటే లాజిక్ డివైజ్. ఓకేనా. అదైతే మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ సర్క్యూట్ విత్ డయాగ్రామ్ విత్ ట్రూత్ టేబుల్ అండ్ డీమల్టీప్లెక్సర్ సర్క్యూట్ విత్ ద ట్రూత్ టేబుల్. సో ఈ 2 కూడా అడిగే ఛాన్సెస్ కన్ఫామ్గా ఉంటాయి. ఛాన్సెస్ కాదు, కన్ఫామ్గా అడుగుతారు. మల్టీప్లెక్సర్ నుంచి కావచ్చు, డీమల్టీప్లెక్సర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకా 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే టర్మ్స్, మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, అండ్ ఎన్కోడర్ అంటే ఏంటి, డీకోడర్ అంటే ఏంటి, అండ్ వాటి యొక్క అప్లికేషన్స్,
ఓకేనా. అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ అంటే ఏంటి అని చెప్పి అయితే అడుగుతారు. అండ్ వీటిలో ఇంకా డిఫరెన్సెస్ కూడా అడుగుతారు అనమాట. అంటే మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, డిమల్టీప్లెక్సర్ అంటే డిఫరెన్స్ ఏంటి, ఎన్కోడర్కి డీకోడర్కి డిఫరెన్స్ అంటే ఏంటి. సో అలాంటి డిమల్టీప్లెక్సర్ కూడా ఒక చిన్న డయాగ్రామ్ అయితే డ్రా చేయమని అయితే 3 మార్క్స్లో కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డిఈ క్వశ్చన్ పేపర్ పైన అయితే నేను పార్ట్ 2 వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో అంటే ఆ పార్ట్ 2లో ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ నుంచి ఏ యూనిట్ నుంచి వస్తుంది ఆ క్వశ్చన్, అండ్ ఆ క్వశ్చన్లో ఏ అండ్ బి చాయిసెస్లో ఏ టాపిక్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనము ఒక యూనిట్ నుంచి 1 or 2 టాపిక్స్ నేర్చుకుంటే మనకు 8 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయా రావా, ఇలాంటి చాలా అంటే చాలా క్వశ్చన్స్కి ఆ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు కానీ ఆ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెషన్లో పార్ట్ 2 కానీ లేకనంటే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పైనా కామెంట్లో కానీ మీరు మెన్షన్ చేస్తే నేనైతే పార్ట్ 2 అయితే చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ అలానే నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిప్లొమా ఎఫ్ఏక్యూ అయితే మనమైతే స్టార్ట్ చేసాము, మీరైతే క్వైరీ చేయొచ్చు. అండ్ అలానే ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలన్నా, అంటే ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మీరైతే కామెంట్ అయితే పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఏబుల్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు చూడడం ఒకటే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.